సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ వంటి క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, మనందరం సాధారణంగా ఇంట్లో బంగారాన్ని దాచిపెట్టుకోవడానికి భయపడతాం. కారణం ఏంటంటే దొంగల భయం. అవును. సో మన బంగారం దొంగల పాలు కాకుండా ఉండడానికి సేఫ్టీ విషయంలో మన ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకు లాకర్ లో దాచిపెట్టుకుంటాం. దానికి సంవత్సరానికో లేదంటే ఎవ్రీ క్వార్టర్కో 6 monthsకో ఎంతో కొంత మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తారు, లాకర్ ఫీజెస్. సో అయితే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చిందంట. మీరు గనుక మీ బంగారాన్ని బ్యాంకు లాకర్లో కానీ దాచిపెడితే కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవంటూ కూడా ఒక ఆర్టికల్ చదివాను 2 days బ్యాక్. సో మరి బ్యాంకు లాకర్ లో ఉన్న బంగారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, తప్పనిసరిగా మనం ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటారు మన బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో భద్రపరిచే ముందు? సో ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం, మన లాకర్ని ఎవరైనా ఎత్తుకుపోతారని. ఇప్పుడు మన బ్యాంక్ లాకర్ని ఎత్తుకుపోతే అది పెద్ద ప్రశ్న. జరగచ్చు కూడా కదా, పెద్ద ప్రశ్న. ఎందుకు బోల్డ్ జరిగినాయి, ఇప్పుడు దాకా చాలా కేసులు ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి, రెగ్యులర్ గా జరిగేవి. సో ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని విషయాలు చెప్తుంది. అసలు ఫస్ట్ మీరు లాకర్ ని దేని పర్పస్ వాడాలి అంటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సో బంగారం కానీ, సర్టిఫికేట్స్ కానీ, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ, వీటి వరకు స్టోర్ చేసుకోవడానికి మీరు బ్యాంక్ లాకర్ ని ఫస్ట్ వాడచ్చు. మీకు నచ్చినంత క్యాష్ తీసుకెళ్లి లాకర్ లో పెడతానంటే దానికి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒప్పుకోదు. మా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టుకోండి, సో దానికి ఒప్పుకోదు. సో దేర్ ఆర్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్. మీరు ఖచ్చితంగా డబ్బులను అయితే బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకోవాలి. బంగారం లాంటివి కానీ, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ, లోన్ డాక్యుమెంట్స్ కానీ మీరు ఇందులో పెట్టుకోవడానికి మీకు అనుమతి ఉంది అని. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ బంగారం కనుక దొంగతనం జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో 1 kg బంగారం అంటే ఎంత ఉంటుంది? కేజీ బంగారం అంటే 80 లక్షలు ఉంటుంది. 1 కోటి రూపాయల బంగారం ఉంది, తీసుకెళ్లి పెట్టాము. అది మేనేజ్మెంట్ తప్పో, లేకపోతే దొంగతనం జరిగిందో, లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, లేదా భూకంపం వచ్చి బిల్డింగే పడిపోయిందో, ఇట్లా ఏదైనా జరగచ్చు. దొంగతనమే కాదు, ఏదైనా జరగచ్చు. సో ఇక్కడ ఏం జరిగినా గానీ మనకు బాధ్యులు ఎవరు? బ్యాంకుకి ఎటువంటి బాధ్యత లేదు. బ్యాంక్ విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏదైతే మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ వేస్తూ ఉంటారో ఏఎంసీ, దానికి ఇంటూ 100 times మాత్రమే మీకు వాళ్ళు ఫీని చెల్లిస్తారు. మీరు 1000 రూపాయలు కడితే 1,00,000 ఇస్తారు, 3,000 ఏఎంసీ పే చేస్తే 3 లక్షలు ఇస్తారు, 4,000 ఏఎంసీ పే చేస్తే 4 లక్షలు ఇస్తారు, అంతే. అదేంటది అంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏదైనా దొంగల పడొచ్చన్న భయమో, లేదంటే మన ఇంట్లో పెట్టుకుంటే ఏ ఇతర కారణాల వల్ల మన బంగారం ఏదన్నా పోతుందనో, డ్యామేజ్ అవుతుందనో, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకుని ఆలోచించి మన బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో భద్రపరుచుకుంటే అక్కడ కూడా ఏమన్నా జరిగితే కూడా దానికి బ్యాంక్ వాళ్ళు ఎటువంటి బాధ్యత వహించరు. వాళ్ళు కేవలం ఆ లాకర్ ఫెసిలిటేట్ చేయడానికి ఏదైతే సెక్యూరిటీ ఛార్జెస్ తీసుకుంటారో దానికి గాను ఇన్సూరెన్స్ కింద ఇంటూ 100 times డబ్బుల్ని మీకు పే చేస్తారు, అంతే. సో చాలా మంది ఇది కూడా వెతుక్కుంటూ ఉంటారు, తక్కువ రేటుకి ఎక్కడ లాకర్ దొరుకుద్దా అని. తక్కువ రేట్ లాకర్ అంటే మీకు తక్కువ వస్తుంది, సెక్యూరిటీ డిపాజిట్ కూడా అంటే తక్కువ డబ్బులే ఇస్తారు మీకు ఏదైనా జరిగితే. సో అట్లా ప్రతి బ్యాంక్ లో జరుగుద్ది అంటే అట్లేం లేదు. సో మరి దీనికి ఏంటి ప్రత్యామ్నాయం? ఫస్ట్ థింగ్, మనం గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఎక్కువ తక్కువ ఫిజికల్ గా కొనొద్దు, ఆర్నమెంట్స్ వేసుకోవడానికి సరిపడా కొనుక్కోవాలి. సరే, మనం కొంతమందికి కొన్ని అలవాట్లు ఆల్రెడీ చేసేసి ఉండుంటారు, బిస్కెట్లు, కాయిన్స్, ఏది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొనేసి ఉండుంటారు. మరి దానికి ఇంకో దారి లేదా అంటే దానికి ఒక దారి కల్పించింది మనకి ఆర్బీఐ. దాని పేరే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఓకే, మనకి సోవరెన్ గోల్డ్ బాండ్ గురించి అవగాహన, అది వేరు. మనం ఆన్లైన్ లో బాండ్స్ గా కొంటాం, ఇది వేరు. దీని పని ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ అప్ చెప్తాం. సో బేసిక్ గా మన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా March 25, 2025 మొన్న రీసెంట్ గా కొన్ని మార్పులను తీసుకొని వచ్చింది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్ అయినా తీసుకుంటారు, మన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అయినా ఏమైనా కానీ స్క్రాప్ అంటే మొత్తం గోల్డ్ అంతా తీసుకుంటారు. అందులో స్టోన్స్ గిన్స్ ఏమైనా ఉంటే మొత్తం తీసేసి దానికి ప్యూరిటీ అంతా చెక్ చేసి వెయిట్ వేసి దానికి వాళ్ళు డిపాజిట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నందుకు గాను మీరు లాకర్ ఫీ పే చేయటం కాదు, వాళ్ళు మీకు ఎదురు 2.5% ఇస్తారు, ఒక వడ్డీ మీకు ఎదురు పే చేస్తారు. కానీ ఇక్కడ రీసెంట్ గా ఎప్పుడో ఒక వీడియో చేసినప్పుడు మన ఆర్నమెంట్ ఇస్తే ఆర్నమెంట్ తిరిగిస్తారని చెప్పి చిన్న తప్పు. నేను క్లియర్ గా దాని డేటా చదివినప్పుడు దాన్ని నీట్గా కరగదీసి
ఒక బార్ లాగా తయారు చేసి ఆర్బీఐకి పంపిస్తారు. యా, సో బేసిక్ గా మనకి తిరిగి ఇచ్చేటప్పుడు ఆ రోజున్న వాల్యూ ప్రకారం రూపీస్ లో కానీ లేదా మళ్ళీ గోల్డ్ రూపంలో కానీ మనకి రిటర్న్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ చెల్లించేస్తారు. సో బేసిక్ గా దీంట్లో మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్, రెండోది వచ్చేసరికి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. 1 నుంచి 3 సంవత్సరాల వరకు తీసుకునేదాన్ని షార్ట్ టర్మ్ అని అంటారు, 5 నుంచి 7 సంవత్సరాలకి మీడియం అంటారు, లాంగ్ టర్మ్ అంటే 12 నుంచి 15 సంవత్సరాల దానికి. సో రీసెంట్ గా మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల 2025 మార్చి 25వ తారీఖున లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ని ఆపేసింది ఆర్బీఐ. కేవలం షార్ట్ టర్మ్ వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. సో ఎందుకు తీసుకుంటది బ్యాంక్? అసలు ఆర్బీఐకి ఏం అవసరం? మన బంగారం తోటి ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా, మన దేశంలోనే కాదు ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా గోల్డ్ రిజర్వ్స్ ని ఎంత కుదిరితే అంత మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు, పెంచుకుంటానే బంగారం దాచిపెడుతుంటాయి, రైట్? సో బేసిక్ ఇప్పుడు మన రిజర్వ్స్ ని పెంచాలంటే బయట నుంచి కొనాలి. ఈ బయట నుంచి కొని ఈ డాలర్ స్ట్రెస్ ని భరించడం కంటే డొమెస్టిక్ గా హౌస్ హోల్డ్ ఉన్న దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని వాళ్ళు స్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, దానికి వడ్డీ కడతారు. ఓకే, సో ఆ పర్పస్ దాని గురించి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. అది దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటది. ఇట్లా మనం దాచుకోవడానికి ఇబ్బందులు పడకుండా నీట్ గా కరగబెట్టి వాళ్ళ దగ్గర పెట్టడానికి మనకు వస్తుంది. దానికి గాను మనకు సర్టిఫికేట్లు ఇస్తారు. సో ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క నియమం ఉంది. కొంతమంది 10 గ్రాములైనా తీసుకుంటామంటారు, కొంతమంది 500 గ్రాములు అయితేనే తీసుకుంటామని అంటారు. మాక్సిమం లిమిట్ అయితే ఏమీ లేదు. మీ దగ్గర ఎంత బంగారం ఉంటే అంత బంగారం గోల్డ్ మానిటైజేషన్ అంటే వేసుకున్న ఆర్నమెంట్స్ ఒక్కదాన్ని మనం పర్సనల్ గా పక్కకు పెట్టుకొని మిగతా ఇన్వెస్ట్మెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైతే మనం గోల్డ్ అక్యుములేట్ చాలా మంది చేస్తుంటారు, అక్యుములేట్ చేసి పక్కకు పెడుతూ ఉంటారు. వాడని గోల్డ్ కాయిన్స్ రూపంలో బార్స్ రూపంలో చేస్తుంటారు. తీసుకెళ్లి మనం దాన్ని బ్యాంకులో అప్పచెప్తే, సో ఇక్కడ ఇంకొన్ని ఉంటాయి. అన్ని బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్తే వాళ్ళు దాన్ని అసలు చాలా మందికి మేనేజర్స్ కూడా జిఎంఎస్ గురించి తెలియదు, చాలా మందికి అవగాహన లేదు. మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి, కానీ అన్ని బ్రాంచెస్ లో యాక్సెప్ట్ చేయవు. హైదరాబాద్ నేను చూసిన దాని ప్రకారం హైదరాబాద్ అండ్ విజయవాడ, ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, ఆంధ్రాలో అయితే విజయవాడలో అయితే కొన్ని బ్రాంచెస్ లో యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా నేను చూసినటువంటి ఆర్టికల్స్ లో కనిపించింది. సో బేసిక్ ఆ పర్టికులర్ బ్రాంచెస్, ఎందుకంటే ఇది అందరూ ఆపరేట్ చేసేటువంటిది కాదు, దానికి ఒక టీం ఉంటుంది. అంటే దాని ప్యూరిటీ, దాని వెయిట్, దాని క్వాలిటీ అన్ని చెక్ చేయడం కోసం చెప్పేసి ఒక టీం ఉంటుంది. ఆ టీం అవైలబిలిటీ అన్ని చోట్ల దొరకదు. సో అది ఎక్కడుందో చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని ఈ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోసం మనం అప్పచెప్తే మనకి లాకర్ ఛార్జీలు తప్పుతాయి. మళ్ళీ రాత్రి ఇంట్లో దొంగతనం జరుగుతున్న భయంతో పడుకుంటాం. తీసిపోయి బ్యాంక్ లో పెడితే మళ్ళీ దాన్ని ఎత్తిపోతున్న భయం లేకుండా లాకర్ ఛార్జీలు కట్టకుండా మీకు ఆర్బీఐ ఆర్థిక భద్రతను క్రియేట్ చేస్తుంది. సో మనకు ఆర్బీఐ సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి. అంటే బేసిక్ ఇక్కడ కావాల్సింది అంటే దాని మీద అవగాహన, దాని మీద కావాల్సిన అవగాహన తెలుసుకొని, సో చాలా మంది బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దీని గురించి అట్లాంటి స్కీమ్లు లేవు మాకు తెలియదు అని అంటారు. సో దాన్ని ఏ బ్రాంచ్ లో ఉందో తెలుసుకోండి. ఆ బ్రాంచ్ లో అది ఉండకపోవచ్చు, అన్ని బ్రాంచెస్ యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని. సో ఏ బ్రాంచ్ లో మనకు అది అందుబాటులో ఉందో చెక్ చేసుకొని ఆ బ్రాంచ్ కి వెళ్తే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కి సంబంధించిన డేటా అంతా దొరుకుతుంది. ఓకే, ఆ సో ఖాళీ ఉన్న బంగారాన్ని ఒక 3 సంవత్సరాల వరకు మీరు డిపాజిట్ చేసే ఫెసిలిటీస్ విత్ 2.5 ఎదురు కట్నాలు ఇవన్నీ. సో మొత్తానికి ఇంట్లో కేజీల బంగారం ఉంది కదా అని చెప్పి తీసుకెళ్లి అంటే బ్యాంక్ లాకర్ లో కనుక పెట్టుకుంటే అక్కడ కూడా భద్రత కరువు అయితే ఆ తర్వాత పరిస్థితులు ఏంటి? సో 50 లక్షల రూపాయలు బంగారం మాది బ్యాంకులో పెట్టాము, అది కొన్ని కారణాల వల్ల బ్యాంకులో ఏదైనా రాబరీ జరగడమో, లేదంటే బ్యాంక్ ఏదైనా అగ్ని ప్రమాదానికి గురి అవ్వడమో, లేదంటే భూకంపము, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఆ బ్యాంకు బిల్డింగ్ ఏదైనా జరిగితే కూడా సో మనం ఎంత అయితే బంగారం పెట్టామో అంత డబ్బు మనకి ఇవ్వరు. అసలు మనం ఎంత పెట్టామో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడరు కదా, చూడరు. సో మొత్తానికి బంగారం తీసుకెళ్లి బ్యాంకులో భద్రపరిచే ముందు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని తప్పనిసరిగా మన వైపు నుంచి తెలుసుకొని బ్యాంకుకి వెళ్ళాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.